తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. గతంలో కూరలో కరివేపాకు కనిపిస్తే చాలు అదేదో విష పదార్థం లాగా కంచం చివరనో లేదా కంచం బయటనో పడేసేవారు తప్ప అస్సలు తినేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు దానిలో ఉన్న పోషక విలువలు తెలిసాక వినియోగం పెరిగింది. కరివేపాకుకి మంచి డిమాండ్ ఏర్పడింది. గతంలో కూరగాయలు కొంటే దుకాణాల వాళ్ళు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కరివేపాకు ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. 5 రూపాయలు లేనిదే అస్సలు కరివేపాకే ఇవ్వట్లేదు. పోనీ వదిలేద్దామా అంటే కూర వండినట్లు అనిపించదు. అందులోనూ భారతీయుల వంటకాల్లో కంపల్సరీ కరివేపాకు ఉండాల్సిందే. అది ఇండియా అయినా అమెరికాలో జీవించిన మన వాళ్ళకి కరివేపాకు తప్పనిసరి. అయితే కరివేపాకు ఓ మహిళను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఏకంగా 10,000 రూపాయల ఫైన్ చెల్లించాల్సి వచ్చింది. కరివేపాకు తిన్నందుకు కాదండోయ్, విదేశాలకు తీసుకెళ్ళినందుకు. ఇదెక్కడ విడ్డూరం? అదేమైనా గోల్డ్ స్మగ్లింగా లేక డ్రగ్స్ స్మగ్లింగా? భారీ ఫైన్ వేయడానికి అని అనిపిస్తుంది కదూ, కానీ అదే చేశారు. న్యూజిలాండ్ ఎయిర్పోర్ట్లో ఓ భారత మహిళకు కరివేపాకు వల్ల ఫైన్ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ నుంచి ఆమె రకరకాల పదార్థాలను తీసుకెళ్లగా కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో కరివేపాకు, తరిగిన అల్లం కనిపించాయి. అయితే పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే న్యూజిలాండ్లో ప్లాంట్స్ ప్రోడక్ట్ తీసుకెళ్లాలంటే డిక్లరేషన్లో పేర్కొనాలి. అయితే ఆ ప్లేస్లో మహిళ నో అని టిక్ పెట్టింది. ఆమె అబద్ధం చెప్పిందని భావించిన అధికారులు ఆ మిగిలిన సామాన్లను సర్ది కరివేపాకు, అల్లం మాత్రం తీసుకెళ్లకూడదని సూచించారు. వీటి వల్ల బయోసెక్యూరిటీ రిస్క్ ఎక్కువని, విషపూరిత కీటకాలు దేశంలోకి వస్తాయని, వీటి వల్ల అనారోగ్యాలు కూడా వచ్చే ప్రమాదం ఉందని అధికారులు వెల్లడించారు. బయోసెక్యూరిటీ యాక్ట్ కింద తమ దేశ చట్టాలను బ్రేక్ చేశారంటూ ఆమెకు $200 ఫైన్ వేశారు. అంటే భారతీయ కరెన్సీలో 10,000 రూపాయలు అన్నమాట. అంతేకాకుండా ఆమె ఫుల్ బ్యాగ్స్ సెర్చ్ చేశారు. అందులో ఉన్న దుప్పట్ల దగ్గర నుండి అన్నింటినీ తనిఖీలు చేశారు. ఆమెను ఓ క్రిమినల్గా ట్రీట్ చేసినట్లు చేశారు. ఆమె కరివేపాకు కోసం ఆశపడితే అవమానంతో పాటు ఫైన్ కూడా పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో దర్శనమిస్తోంది. 5 రూపాయల కరివేపాకు, అల్లం తీసుకెళ్లడంతో పాటు ఆమె చేసిన చిన్న పొరపాటు వల్ల కస్టమ్స్ అధికారుల నుండి ప్రశ్నలతో పాటు అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.